తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 2.5 సంవత్సరాలు అవుతా ఉంది. కానీ నామినేట్ పదవులు మాత్రము ఎవరికి ఇవ్వకుండా మరి నామినేట్ అదొక సస్పెండ్ లాగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. నామినేట్ పదవులు ఎప్పుడు ఇస్తారు, నామినేట్ పదవులు ఎవరికి ఇస్తారు అనే గందరగోళం ఇటు గాంధీ భవన్లో కూడా ఏర్పడిన పరిస్థితి కనబడుతుంది. ప్రతిసారి కూడా నామినేట్ పదవులకు సంబంధించిన ఈ సమస్య వచ్చినప్పుడల్లా సంక్రాంతికి ఇస్తాం, దసరాకి ఇస్తాం, ఆ పండుగ ఈ పండుగ పేర్లు చెప్పుకుంటూ హైకమాండ్ కొంత జరుపుకుంటూ వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడు ఎట్టకేలకైనా నామినేట్ పదవులు ఇవ్వడానికి అటు హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా కనబడుతుంది. జూన్ 2వ తారీఖు మరి నామినేట్ పదవులకు సంబంధించి కూడా కీలకంగా పేర్లు వెల్లడించడానికి ఇటు రాష్ట్రంలో ఉన్న కీలక నేతల పేర్లు కూడా లిస్ట్ తయారు చేయాలని ఇక్కడ అధికారులని చెప్పినట్టు కూడా కనబడతా ఉంది. దానిలో భాగంగానే సీనియర్ నేతలు ఒక కమిటీ ఏర్పరచుకొని ఎక్కడ ఏ పదవి ఇస్తే బాగుంటుంది, ఏ నామినేట్ పదవి ఎవరికి ఇస్తే బాగుంటుంది, పార్టీ సిద్ధాంతాలకి ఎవరిని కట్టుబడి ఉంటా ఉన్నారు వాళ్ళందరినీ కూడా లిస్ట్ ఫైల్ చేయాలన్నట్టుగా ఇటు సీనియర్ నేతలకు చెప్పినట్టు కూడా కనబడతా ఉంది. సీనియర్ నేతల ఒప్పందాల తర్వాత అంటే సీనియర్ నేతల యొక్క ఏదైతే షార్ట్ లీడ్ అవుతుందో ఆ నేతలందరికీ కూడా మరి నామినేట్ పదవులు ఇవ్వాలి అన్నట్టుగా ఇటు అధిష్టానం కూడా చెప్తా ఉంది. ముఖ్యంగా పార్టీ సిద్ధాంతాలతో పాటు పార్టీలో సీనియారిటీని కూడా బేస్ చేసుకొని నామినేట్ పదవులు ఇవ్వాలన్నట్టుగా ఇటు చెప్తుంది. ముఖ్యంగా నామినేట్ పదవులలో ఇటు సీనియర్తో పాటు మహిళలకు కూడా ఎక్కువ అవకాశాలు ఉండే నేపథ్యం అయితే కనబడతా ఉంది. మహిళలకు కూడా కీలకంగా పదవులు ఇవ్వాలి, కీలక పదవులలో మహిళల్ని ఉంచాలి, ఉన్నత పదవులలో మహిళల్ని తీసుకొని రావాలి. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మహిళలకు సంబంధించిన బిల్లుని వ్యతిరేకిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ మహిళలకి ద్రోహి కాంగ్రెస్ పార్టీ అని కూడా ప్రచారం చేస్తూ ఉంది. ఈ పరిస్థితులలో మహిళల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టేసి మరి ధీటుగా ఏదైతే బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉన్న ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటికి ధీటుగా సమాధానం చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ కూడా కంకణం కట్టుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే కీలకంగా ఉన్న మరి నేతలకైతే నామినేట్ పదవులు ఇచ్చే నేపథ్యం అయితే కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే కొందరు పేర్లు అయితే వినిపిస్తూ ఉంది. మరి నామినేట్ పదవుల గురించి మరి ఓయూ సంబంధించిన లీడర్ల పేర్లు కూడా అయితే ప్రధానంగా అయితే వినిపిస్తూ ఉంది. ఓయూ కూడా పెద్దపీట వేయాలి, అక్కడి నుండి వచ్చిన నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మరి నామినేట్ పదవులలో చోటు దక్కే విధంగా మరి చూడాలి అన్నట్టుగా ఇటు అధినాయకత్వాన్ని కోరినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఓయూ సంబంధించిన లీడర్లకు కూడా 1 నుండి 3 స్థానాలు మరి ఏవైతే నామినేట్ పదవులు ఉంటాయో అవి కూడా ఇచ్చే అవకాశాలు అయితే కనబడుతుంది. ముఖ్యంగా యువతకు కూడా ఎక్కువ అవకాశాలు కలిగించాలి. యువత ప్రాధాన్యత ఇస్తూ యువతకి మరి మంచి మంచి పదవులలో నుంచి యంగ్ ప్రభుత్వంగా ముందుకెళ్ళాలి అనుకుంటుంది. మరి కొత్త యువతరానికి అవకాశం కలిగిస్తే వచ్చే మళ్ళీ ఎన్నికలలో కూడా మరింత బలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటి కోణంలో కావచ్చు, ఇటు సామాజిక సమీకరణాలు కావచ్చు, అంటే ఏ కులానికి ఇవ్వాలి ఇలా కావచ్చు, బీసీకా ఎస్టీకా ఇలా ఈ సమీకరణాలు అన్ని సమీకరణాల తర్వాత ఈ పదవులు ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ప్రధానంగా కీలకంగా ఉండే వ్యక్తులకే మరి నామినేట్ పదవులు ఇస్తానన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే జూన్ 2వ తారీఖు మరి నామినేట్ పదవులకు సంబంధించిన లిస్ట్ వెలువరించాలన్నట్టు కూడా ఫిక్స్ అయినట్టు కూడా కనబడతా ఉంది. అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని పథకాలు కూడా జూన్ 2వ తారీఖు మరి మొదలు పెట్టాలని ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. దానికి సంబంధించి కూడా అధికారులకి కీలక ఆదేశాలు ఇచ్చారన్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా కుటుంబంలో ఎవరైతే ఉంటారో కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళకి బీమా, తన కుటుంబ పెద్దలో అంటే కుటుంబంలో ఎవరైతే పెద్దగా ఉంటారో వాళ్ళు ఉపాధి చేస్తారో వాళ్ళకి మాత్రమే బీమా కలిగే విధంగా మరి వాళ్ళ కుటుంబంలో ఎవరికన్నా ప్రమాదం జరిగినా కానీ ఆ బీమా ఏదైతే ఉంటుందో వాళ్ళందరికీ వర్తించే విధంగా కొత్త పథకాన్ని కూడా తీసుకురాబోతా ఉన్నారు ఇటు కాంగ్రెస్ సర్కార్ అని కూడా చెప్పుకోవచ్చు. వాటితో పాటు కొత్త తరహా నాయకత్వానికి మరి కీలక పదవులు ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. నామినేట్ పదవులలో కీలక వ్యక్తులు ఉండే నేపథ్యం అయితే కనబడతా ఉంది.